చార్టర్ చట్టాలను గురించి నేర్చుకుందాం. గత క్లాస్లో 1773లో వచ్చినటువంటి రెగ్యులేటింగ్ చట్టాలు అనంటే ఇవి క్రమబద్ధీకరించబడినటువంటి చట్టాలుగా చెప్పుకున్నాం. మనకు రెగ్యులేటింగ్ చట్టాలు, చార్టర్ చట్టాలు అనేవి ఉన్నవి. అయితే మనం 1773లో వచ్చినటువంటి రెగ్యులేటింగ్ చట్టం కానీ 1791, 1794లో వచ్చినటువంటి విస్తరణ చట్టాలను గురించి చర్చించుకున్నాం. అయితే ఇప్పుడు భారతదేశ రాజ్యాంగ చరిత్ర నేర్చుకునే క్రమంలో మనం ఇప్పుడు చార్టర్ చట్టము 1813 గురించి నేర్చుకుందాం. ఏంటిదండి? ఇండియన్ పాలిటీ. చార్టర్ చట్టం. ఈ యొక్క 1713 చార్టర్ చట్టం అంటే క్రమబద్ధీకరించడం అనేది చెప్తాం. ఈ చార్టర్ చట్టం ద్వారా తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు ఏమున్నాయి, ఈ చార్టర్ చట్టంలో ఏం పొందుపరిచినారు అని అంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ అనే దాన్ని 20 సంవత్సరాలకు పొడిగించడం జరిగింది. దేన్నండి? ఈస్ట్ ఇండియా కంపెనీని. మొదటి అంశం ఏంటి? ఈస్ట్ ఇండియా కంపెనీని 20 సంవత్సరాలకి పొడిగించిర్రు. అంటే వీటికి 20 సంవత్సరాల వరకు వ్యాపారం చేసుకునేటటువంటి అవకాశాన్ని పొడిగించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క వ్యాపార వాణిజ్యాల్లో స్వేచ్ఛా స్వతంత్రాలని కల్పించడం జరిగింది. అయితే ఈ వ్యాపార వాణిజ్యాల్లో స్వేచ్ఛని కల్పించినప్పటికీ కూడా చైనాతోని, అదేవిధంగా తేయాకు వ్యాపారంలో ఎక్కువ డబ్బులు వచ్చేవి కాబట్టి చైనాతో చేసే వ్యాపారాన్ని, ఈ తేయాకు వ్యాపారాన్ని మినహాయించి మిగతా వాటిలో వ్యాపారం చేసుకోవడానికి అందరికీ అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఈ 1813 చార్టర్ చట్టం ద్వారానే క్రైస్తవ మిషనరీలు ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఏమనుకున్నాం? చైనాతో మరియు తేయాకు బిజినెస్లో తేయాకులో మినహాయింపు కలదు. అదేవిధంగా క్రైస్తవ మిషనరీలని మొట్టమొదటిసారిగా క్రైస్తవ మిషనరీల పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఏర్పాటుకు దోహదం చేసింది. అదేవిధంగా 1,00,000 రూపాయలని విద్యా వ్యాప్తికి 1,00,000 రూపాయలని కేటాయించడం జరిగింది. ప్రైవేట్ వ్యక్తులు భూమిని కొనుక్కునేటటువంటి అవకాశాన్ని కల్పించింది. అదేవిధంగా స్థానిక స్వపరిపాలనా సంస్థలలో పన్నులు విధించేటటువంటి అంశాన్ని పొందుపరచడం అనేది ఈ చార్టర్ చట్టంలో ఏర్పాటు చేశారు. ఈ చార్టర్ చట్టం అనేది రూపొందించింది. అయితే ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి క్రమబద్ధంగా ఈ యొక్క చట్టాలని పొడిగించడము లేదా కొత్త చట్టాలని తీసుకురావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ 1813 తర్వాత ఎగ్జాక్ట్గా 20 సంవత్సరాల తర్వాత 1833లో చార్టర్ చట్టం 1833ని తీసుకురావడం జరిగింది. దేనండి? చార్టర్ చట్టం 1833. చార్టర్ చట్టం 1833ని తీసుకురావడం జరిగింది. ఇది 20 సంవత్సరాలకు కంపెనీ యొక్క వ్యాపార హక్కుని పొడిగించింది. ఈ చట్టాన్ని సెయింట్ హెలీనా చట్టంగా పేర్కొంటారు. దీన్ని ఇంకేమని పేర్కొంటారంటే సెయింట్ హెలీనా చట్టంగా పేర్కొంటారు. ఇది బెంగాల్ గవర్నర్ జనరల్ని ఏం చేస్తుందంటే భారత గవర్నర్
జనరల్ అనేటటువంటి నూతన పదవిని తీసుకురావడం జరుగుతుంది. ఈ యొక్క బెంగాల్ గవర్నర్ జనరల్ నుంచి భారత గవర్నర్ జనరల్గా మారిన సందర్భంలో భారత గవర్నర్ జనరల్గా లేదా మొట్టమొదటి భారత గవర్నర్ జనరల్గా విలియం బెంటింగ్ పేర్కొంటారు. ఇక్కడ ఎవరు వస్తారండి? భారత గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్ మొదటి భారత గవర్నర్ జనరల్గా ఇతన్ని పేర్కొనడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క 1833 చార్టర్ చట్టం ద్వారా అప్పటి వరకు బానిస వ్యవస్థ నిరంకుశంగా పరిపాలించేటటువంటి రాజులు కానీ బ్రిటిష్ వారు కానీ ఎవరైనా సరే వారు బానిస వ్యవస్థని నిరంకుశ ధోరణి తొలగించి బానిస వ్యవస్థని రద్దు చేస్తారు. అయితే ఈ బానిస వ్యవస్థని రద్దు చేస్తే ఈ బానిస వ్యవస్థ ఉండాలి అని, దీన్ని రద్దు చేయొద్దు అని లార్డ్ ఎలిన్ బరో అనేటటువంటి వాడు వ్యతిరేకిస్తాడు. ఎవరు వ్యతిరేకిస్తారు అని అంటే వ్యతిరేకించినటువంటి వ్యక్తి లార్డ్ ఎలిన్ బరో అనేటటువంటి వ్యక్తి ఈ యొక్క బానిస వ్యవస్థ ఉంచాలి, దాన్ని తొలగించొద్దు అని ఆయన వ్యతిరేకించడంతో తిరిగి దాన్ని మళ్ళీ కంటిన్యూషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల్లో భారతీయులకు కూడా అవకాశం కల్పించాలి అని చెప్పేసి ఈ యొక్క 1833 యాక్ట్ చెబితే అలా కల్పించరాదు, కల్పిస్తే బ్రిటిష్ వారి యొక్క లోపభూయిష్టంగా లేదా బ్రిటిష్ వారు చేసేటటువంటి ఈ అవినీతి వ్యాపార విషయాలు ఎక్కడైతే వీళ్ళకు భారతీయులకు తెలుస్తాయో, వీళ్ళే అధికారులైతే వీటిని దగ్గరుండి వాళ్ళే చూస్తారు, అవసరమైతే వాళ్ళు కూడా కొన్ని పర్మిషన్స్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది వాళ్ళకు తెలియవద్దు, దీన్ని దాచి ఉంచాలి అన్న ఉద్దేశంతో కంట్రోల్ ఆఫ్ బోర్డు, అంటే ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ, మనం గత క్లాస్లో చెప్పుకున్నాం. కంట్రోల్ బోర్డు అనేది ఒకటి ఉంటుంది. ఇంకోటి ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ కోసము బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, కంట్రోల్ ఆఫ్ బోర్డు అని. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అయితేనేమో సాధారణ పరిపాలనకు సంబంధించిన విషయాల గురించి చెబుతుందని, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సాధారణ పరిపాలన చెప్తే కంట్రోల్ ఆఫ్ బోర్డు అనేది ఇది వ్యాపార వాణిజ్యాల గురించి చెప్తుందని, ఈ వ్యాపారాలకు సంబంధించినటువంటి దోపిడీ ఎక్కడ బయటపడుతుందో అని ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వ్యతిరేకిస్తారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ యొక్క సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో భారతీయులకు ఉన్నటువంటి అవకాశాలని వ్యతిరేకించడం అనేది జరుగుతుంది. ఈ విషయాల గురించి మనకు చార్టర్ చట్టం 1833 చెప్తే, ఇప్పుడు మనము చార్టర్ చట్టము 1853 సరిగ్గా మనం ఇంతకుముందుకే చెప్పుకున్నాం. చార్టర్ చట్టాలు అనేవి ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి తిరిగి ఏర్పాటు చేస్తారు లేదా పునరుద్ధరిస్తారు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఈ చార్టర్ చట్టాలు అనేవి కేవలం ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క బెనిఫిట్స్, వారికి లభించేటటువంటి స్వలాభం కోసం మాత్రమే ఇవి పనిచేస్తున్నవి. అయితే మనం ఇప్పుడు చార్టర్ చట్టము 1853 గురించి చెప్పుకుందాం. చార్టర్ చట్టం 1853. అయితే ఈ చార్టర్ చట్టము 1853 ఈ చార్టర్ చట్టము మనకేం చెప్తున్నది అని అంటే, కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళ అధికారం కానీ లేదా వారి వ్యాపారానికి సంబంధించిన పరిమితులను గురించి ఈ చట్టం పేర్కొనలేదు. దీన్నే చార్టర్ చట్టంలో కూడా చివరి చట్టంగా పేర్కొంటాం. ఇది చివరి చట్టం, చార్టర్ చట్టాల్లో చివరి చట్టంగా పేర్కొంటాం. ఇది కంపెనీ గురించి ఎలాంటి వారి అధికారాలకు సంబంధించి ఎలాంటి ప్రస్తావన చేయలేదు. ఇది లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అనేటటువంటి 2 శాఖల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా ఈ యొక్క చార్టర్ చట్టం 1853 ప్రకారమే పార్లమెంటరీ వ్యవస్థకి పునాదిగా మనం ఈ యొక్క దీన్ని చెప్పుకోవచ్చును. అదేవిధంగా
ఇది దేంట్లో అండి? లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ ఏర్పాటు చేస్తూ లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ శాఖల్ని ఏర్పాటు చేస్తూ దేనికి పునాది వేసిందండి? నేడు ఉన్నటువంటి పార్లమెంట్ వ్యవస్థ పునాదిగా చెప్పుకోవచ్చును. అదేవిధంగా ఈ యొక్క చార్టర్ చట్టం ద్వారానే సివిల్ సర్వీస్లో ఇక్కడ ఎవరైతే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వ్యతిరేకించినప్పటికీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వ్యతిరేకతని కాదని చెప్పేసి 1853 చార్టర్ చట్టంలో సివిల్ సర్వీస్లో జాతి వివక్షత లేకుండా సివిల్ సర్వీస్ పరీక్షలలో లేదా ఉద్యోగాల్లో ఎలాంటి జాతి వివక్షత లేకుండా అందరికీ లింగ భేదము జాతి వివక్షత లేకుండా అందరికీ అవకాశాలని కల్పించాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క చార్టర్ చట్టము 1853ని తీసుకురావడం జరిగింది. అయితే కేంద్రంలోనే మొట్టమొదటిసారిగా లెజిస్లేటివ్ కౌన్సిల్ని కూడా ఏర్పాటు చేస్తుంది. కేంద్రంలో కూడా లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడండి? కేంద్రంలో లెజిస్లేటివ్ కౌన్సిల్, కేంద్రంలో కూడా లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇది చార్టర్ చట్టం 1853 మనకు చెప్తున్నది. దీని తర్వాత చివరి చట్టంగా చెప్పుకున్నాము. అదేవిధంగా విక్టోరియా మహారాణి ప్రకటన అనేది చాలా ముఖ్యమైన అంశము. ఏదండి మనము ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకునేది ఏంటంటే విక్టోరియా మహారాణి ప్రకటన 1858. అసలు ఈ విక్టోరియా మహారాణి ప్రకటన ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే 1857 సంవత్సరంలో సిపాయిల తిరుగుబాటు, దీన్నే సిపాయి ముట్టిని అంటాం, సిపాయిల తిరుగుబాటు. ఈ సిపాయిల తిరుగుబాటులో ప్రపంచాన్ని తన చెప్పు చేతల్లో ఉంచుకున్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క పునాదుల్ని కదిపింది అని చెప్పేసి ఈ సిపాయిల తిరుగుబాటు లేదా మొట్టమొదటి స్వతంత్ర సంగ్రామంగా కూడా దీన్ని పేర్కొంటాం. దీనితోని బ్రిటిష్ సామ్రాజ్యం తన పునాదులు కదిలి భయపడి వీరు ఒక ప్రకటన చేస్తారు. ఆనాడు బ్రిటన్ ప్రధానిగా ఉన్నటువంటి క్వీన్ విక్టోరియా గారు ప్రకటన చేయడం జరుగుతుంది. ఆ ప్రకటనని విక్టోరియా మహారాణి ప్రకటనగా పేర్కొంటారు. అయితే ఈ యొక్క విక్టోరియా మహారాణి చేసినటువంటి ప్రకటనని డిడి బసు భారత రాజ్యాంగ చరిత్ర ప్రారంభమైంది ఈ యొక్క విక్టోరియా మహారాణి ప్రకటనతోనే అని చెప్పేసి పేర్కొంటారు. డిడి బసు ఎవరండి? డిడి బసు భారత రాజ్యాంగ చరిత్ర ప్రారంభం అని డిడి బసు పేర్కొనడం జరుగుతుంది. అయితే ఈ విక్టోరియా మహారాణి ప్రకటనలో తీసుకొచ్చినటువంటి మార్పులు ఏమున్నాయి అని అంటే బ్రిటిష్ వారు భారతదేశంలోని ప్రాంతాలని పరిపాలన చేసేవారు. బ్రిటిష్ పరిపాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి అధికారాలని కానీ వారి పరిపాలనకు సంబంధించినటువంటి విధుల్ని కానీ ఇప్పటి వరకు భారతదేశంలో ఉన్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ నిర్వహిస్తే ఈస్ట్ ఇండియా కంపెనీ కాకుండా బ్రిటిష్ పార్లమెంటు భారతదేశ ప్రాంతంలో ఉన్నటువంటి బ్రిటిష్ పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి అధికారాల్ని విధుల్ని దానికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని బ్రిటన్ పార్లమెంట్లో చేస్తున్నది. అంటే దీని అర్థమైంది అని అంటే పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు భారతదేశానికి సంబంధించిన అంశాలు భారత ఆంతరంగికంలోనే జరిగినప్పటికీ బ్రిటిష్ వారి చెప్పు చేతల్లోకి లేదా బ్రిటిష్ వారి యొక్క ఆధిపత్యంలోకి వెళ్ళాయని మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఈ విక్టోరియా మహారాణి ప్రకటన చేస్తూ ఈ సిపాయిల తిరుగుబాటులో వారికి తగిలిన దెబ్బల్ని మానే విధంగా వారు పూసినటువంటి మందే ఈ యొక్క విక్టోరియా మహారాణి ప్రకటన. ఆమె ఏం చెప్తుంది అంటే స్వదేశీ సంస్థానాలలో ఉన్నటువంటి వారికి
మేము వారిని ఎలాంటి డిస్టర్బ్ చేయము, వారికి ఎలాంటి ఆటంకాలు కల్పించము, వారికి సార్వభౌమాధికారాన్ని కల్పిస్తామని, అదేవిధంగా భారతీయుల యొక్క ఆశలు ఆకాంక్షలు వారి ఆశయాలకు అనుగుణంగా బ్రిటిష్ పార్లమెంట్ లేదా బ్రిటిష్ ప్రభుత్వం నడుచుకుంటుందని, అదేవిధంగా ఈ యొక్క బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని రద్దు చేస్తున్నామని చెబుతుంది. అయితే ఈ యొక్క బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దు తర్వాత బ్రిటన్ పార్లమెంట్ చేసేటటువంటి చట్టాలకు ఒక కౌన్సిల్ అనేది ఎంతమంది అండి? 15 మంది సభ్యులతోని 15 మంది సభ్యులు, ఒకరు గవర్నర్ జనరల్ స్థానంలో ఇప్పుడు ఎవరు వచ్చారని చెప్పుకున్నాం, వైస్రాయ్ పనిచేయడం జరుగుతుంది. ఈ వైస్రాయ్ అనేటటువంటి వ్యక్తి ఈ 15 మంది కౌన్సిల్ సభ్యులతోని పరిపాలనకు సంబంధించినటువంటి విషయాలని, పరిపాలన అధికారాలని కలిగి ఉండి వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే మన దేశంలో మొట్టమొదటి వైస్రాయ్గా మన దేశంలోని మొట్టమొదటి వైస్రాయ్గా లార్డ్ కానింగ్, మొదటి వైస్రాయ్గా లార్డ్ కానింగ్ ని నియమించడం జరుగుతుంది. ఇతనే బ్రిటిష్ ప్రభుత్వం లేదా ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా కాలంలోను, అదేవిధంగా బ్రిటిష్ ప్రభుత్వ కాలంలోను పనిచేసినటువంటి అత్యధిక అధికారం లేదా హయ్యర్ పోస్ట్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అనంటే ఈ లార్డ్ కానింగ్ ని మనం చెప్పుకోవచ్చును. అయితే ఈ యొక్క విక్టోరియా మహారాణి ప్రకటనలోనే భాగంగా కేంద్రీకృత పాలనని తీసుకురావడం జరిగింది. కేంద్రీకృత పాలన అంటే కేంద్రమని, రాష్ట్రమని, దాని కింద జిల్లాలని, వివిధ రకాలైనటువంటి శాఖలను ఏర్పాటు చేస్తూ కేంద్రీకరించడం జరిగింది. దీన్నే గుడ్ గవర్నెన్స్ గా కూడా, దీన్ని ఏమంటామండి? గుడ్ గవర్నెన్స్ అని కూడా దీన్ని పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా టీబీ మెకాలే ఈ విక్టోరియా మహారాణి ప్రకటనను గురించి ప్రస్తావిస్తూ ప్రజ్ఞా నిరంకుశత్వానికి ఇది ఒక నెలకొల్పు అని చెప్పేసి చెప్పడం జరిగింది. టీబీ మెకాలే ఎవరండి? టీబీ మెకాలే ప్రజ్ఞా నిరంకుశత్వం లాంటిది అని, ప్రజ్ఞా నిరంకుశత్వానికి నాంది అని టీబీ మెకాలే ఈ యొక్క విక్టోరియా మహారాణి ప్రకటన గురించి చెప్తే, ఈ యొక్క విక్టోరియా మహారాణి ఏం చెప్తుందంటే స్వేచ్ఛా స్వతంత్రాల, ఈ యొక్క భారతీయులకు సంబంధించిన స్వేచ్ఛా స్వతంత్రాలకు ఇది ఆమె ప్రకటన మాగ్నా కార్టాగా పేర్కొన్నది. విక్టోరియా మహారాణి ఏమని పేర్కొందండి? విక్టోరియా మహారాణి స్వేచ్ఛా స్వతంత్రాల, భారతీయులకు సంబంధించిన స్వేచ్ఛా స్వాతంత్ర్యాల మాగ్నా కార్టాగా పేర్కొనడం జరిగింది. మనకు తెలుసు మాగ్నా కార్టా అంటే జాన్ ఎడ్వర్డ్ I అనేటటువంటి రాజు రాతి పరిపాలన లేదా నిరంకుశ పరిపాలన, నిరంకుశమైనటువంటి ధోరణి నుంచి ప్రజలకు కల్పించేటటువంటి స్వేచ్ఛ 1215లో తీసుకొచ్చినటువంటి హక్కుల పత్రంనే మాగ్నా కార్టాగా పేర్కొంటారు. అంత గొప్ప సంస్కరణగా దీన్ని విక్టోరియా మహారాణి తనకు తానుగా ప్రకటించుకోవడం అనేది ఇక్కడ జరిగింది. అయితే విక్టోరియా మహారాణి 1858 తర్వాత వచ్చినటువంటి చట్టం 1861 కౌన్సిల్ చట్టం 1861 సంవత్సరంలో తీసుకురాబడినటువంటి ఈ చట్టాన్ని కౌన్సిల్ చట్టంగా అంటాం. 1859లో తీసుకురాబడినటువంటి, అంటే 1859లో పోర్ట్ఫోలియో విధానం కావాలి అని చెప్పేసి లార్డ్ కానింగ్ పేర్కొంటే, ఎప్పుడండి? 1859లో లార్డ్ కానింగ్ పోర్ట్ఫోలియో విధానాన్ని ప్రవేశపెట్టాలని చెబితే
ఏంటిదండి అది? పోర్టు పోలియో. 1859లో లార్డ్ కానింగ్ పోర్ట్ఫోలియో విధానాన్ని ప్రవేశపెట్టమని చెప్తే కౌన్సిల్ చట్టం 1861 సంవత్సరంలో ఈ పోర్ట్ఫోలియో విధానాన్ని అమలు చేయడం జరిగింది. పోర్ట్ఫోలియో అంటే మంత్రులకు, వివిధ వ్యక్తులకు వివిధ మంత్రి పదవుల్ని ఇచ్చి ఆ మంత్రి పదవుల్ని విభజించి వారిని పరిపాలన చేయమని, దాని మీద వారికి అధికారం కలిగి ఉంటారు అని చెప్పి శాఖలను విభజించే దాన్ని పోర్ట్ఫోలియో అని చెప్పేసి చెప్తారు. ఈ కౌన్సిల్ చట్టము 1861 ప్రకారమే గవర్నర్ జనరల్కు, ఎవరికండి? గవర్నర్ జనరల్కి ఆర్డినెన్స్ జారీ చేసేటటువంటి అధికారాన్ని కలిగి ఉంటారు. మనకు తెలుసు ఆర్డినెన్స్ని 213 అదేవిధంగా 123 ద్వారా ఆర్డినెన్స్ని ఇష్యూ చేయడం జరుగుతుంది ప్రస్తుతం. అయితే ఈ ఆర్డినెన్స్లో సాధారణ చట్టాలకు ఉన్నటువంటి అధికారం ఈ ఆర్డినెన్స్ కూడా కలిగి ఉంటుంది. అయితే కేంద్రంలో మొట్టమొదటిసారిగా 1861లో లెజిస్లేటివ్ కౌన్సిల్లో అవకాశాన్ని కల్పించడం జరిగింది భారతీయులకు. ఇది కొంచెం చెప్పుకోదగ్గ అంశం. ఇది ఒక మైలురాయిగా కూడా చెప్పవచ్చును. మొదటిసారిగా భారతీయులకు వారి లెజిస్లేటివ్లో అవకాశాన్ని కల్పించారు కాబట్టి 3 వ్యక్తులకు కల్పిస్తారు. పాటియాలా మహారాజు అయినటువంటి నాగేంద్ర సింగ్కు, ఎవరికండి? పాటియాలా మహారాజు నాగేంద్ర సింగ్. అదేవిధంగా ఈ యొక్క బెనారస్ నారాయణ సింగ్, బెనారస్ చెందినటువంటి వ్యక్తి నారాయణ సింగ్కు. అదేవిధంగా 3వ వ్యక్తి సర్ దినకర్ రావుకు అధికారం కల్పించడం అనేది జరిగింది. ఈ యొక్క 1861 కౌన్సిల్ చట్టం ప్రకారమే కలకత్తా, బొంబాయి, మద్రాస్, ఎక్కడండి? కలకత్తా, బొంబాయి, మద్రాస్ నగరాల్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేసింది. అదేవిధంగా 1862లో మొట్టమొదటి హైకోర్టును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడండి? 1862లో మొదటి హైకోర్టు నిర్మాణం. ఇది ఎక్కడ అనంటే కలకత్తాలోనే. మనకు తెలుసు సుప్రీంకోర్టును 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారము సుప్రీంకోర్టుని కలకత్తా నగరంలో ఏర్పాటు చేసినటువంటి ఈ సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తిగా సర్ ఎలిజా ఇంపే పనిచేసిందని. అయితే ఏవైనా అంశాలకు సంబంధించి అంతిమ తీర్పుల్ని ఇచ్చేటటువంటి అధికారం సుప్రీంకోర్టు కలిగి ఉన్నప్పటికీ ఫైనల్ అనేది భారతదేశంలోని కలకత్తాలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు కాదని, దీని మీద అప్పీల్ కోసము ప్రివీ కౌన్సిల్ అనేది లండన్లో, బ్రిటన్ రాజ్యానికి సంబంధించినటువంటి లండన్లో ఉంటుందని, అక్కడికి వెళితే ఏవైనా ప్రివీ కౌన్సిల్ని వాటిని పరిశీలించి అంతిమ తీర్పు ఇస్తుంది అని మనం 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ చదువుకున్నప్పుడు అర్థమైంది. అదేవిధంగా ఇక్కడ హైకోర్టుని చెప్పాము కలకత్తాలోనే, సుప్రీంకోర్టుని కలకత్తాలోనే, హైకోర్టుని కలకత్తాలోనే 1862లో ఏర్పాటు చేస్తే ఇదే 1862 సంవత్సరంలో మద్రాస్ అదేవిధంగా బొంబాయి నగరాల్లో కూడా హైకోర్టులని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మనకు ఈ కౌన్సిల్ చట్టాల ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం చేసినటువంటి పరిపాలన లేదా పరిపాలన సంస్కరణల గురించి మనం ఈ యొక్క క్లాస్లో అర్థం చేసుకున్నాం. మనము కౌన్సిల్ చట్టం 1860
61 గురించి నేర్చుకున్నాం. దీనిలో పోర్ట్ఫోలియో విధానానికి సంబంధించి చెప్పుకున్నాం. అయితే ఈ 1861 ఈ చట్టం, ఈ యొక్క కౌన్సిల్ చట్టంలో ఒక అంశం మిస్ అయింది. ఏంటి అని అంటే అది బడ్జెట్ గురించి చెప్తున్నదండి. ఇంకొక అంశం ఏంటంటే బడ్జెట్ ప్రస్తావనని మొట్టమొదటిసారిగా తీసుకురావడం జరిగింది. బడ్జెట్ గురించి, బడ్జెట్ని ప్రవేశపెట్టడం అనేది ఈ యొక్క కౌన్సిల్ చట్టము 1861 ప్రకారము దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత మనకు ఈ కౌన్సిల్ చట్టం 1861 తర్వాత పరిణామాలు ఏ విధంగా మార్పు చెందాయి అని అంటే భారత జాతీయ కాంగ్రెస్ అనేది ఏర్పాటవుతుంది. భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడే నాడు పెద్ద ప్రాముఖ్యం లేకపోయినప్పటికీ దాని అవసరం, దాని ఆవశ్యకత ముందు ఎంతో ఉంది. భారతదేశ స్వతంత్రానికి అది ఎంతో దోహదపడ్డది. దాని ప్రేరణ ద్వారానే వివిధ సంస్థలు కానీ వివిధ రాజకీయ లేదా స్వతంత్ర నాయకులు పుట్టుకొచ్చారని మనం చెప్పుకోవచ్చును. అయితే భారత జాతీయ కాంగ్రెస్ అని చెప్పుకున్నాం. ఏంటండి? భారత జాతీయ కాంగ్రెస్. భారత జాతీయ కాంగ్రెసు ఎప్పుడు ఏర్పడ్డది? 1885 సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెసు 1885 డిసెంబర్ 28వ తేదీన బ్రిటిష్ అధికారి అయిన ఏవో హ్యూమ్ నేతృత్వంలో ఈ యొక్క భారత జాతీయ కాంగ్రెస్ అనేది 70 మంది ఆ రోజు ఆ సమావేశంలో లేదా ఈ యొక్క జాతీయ కాంగ్రెస్ ఏర్పాటులో పాల్గొన్నటువంటి వ్యక్తులు 72 మంది. అయితే ఈ యొక్క భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటులో మొట్టమొదటి అధ్యక్షుడుగా డబ్ల్యూసి బెనర్జీ, ఈయననే ఉమేష్ చంద్ర బెనర్జీ మొదటి అధ్యక్షుడు డబ్ల్యూసి బెనర్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ అనేటటువంటి వ్యక్తి ఈ యొక్క భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించడం అనేది జరుగుతుంది. ఈ యొక్క భారత జాతీయ కాంగ్రెస్ని ఈ యొక్క ఏవో ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఏమని వ్యాఖ్యానిస్తాడు అని అంటే బ్రిటిష్ సామ్రాజ్యానికి ఇది రక్షక కవాటం వంటిది అని చెప్తాడు. ఎందుకు అనంటే భారత జాతీయ కాంగ్రెస్ లో పనిచేసేటటువంటి వ్యక్తులకు లేదా నాయకులకు కావలసిన అవసరాలని ఈ యొక్క జాతీయ కాంగ్రెస్ బ్రిటిష్ పరిపాలనకు మధ్యన సంధానకర్తగా ఉండు వీరికి కావలసినవి వాళ్ళు బ్రతిమలాడుకొని వారి ద్వారా వారు లబ్ధి పొందుతారు. కాబట్టి ఈ యొక్క స్వతంత్ర కాంక్ష కంటే వీరికి చిన్న అంటే పరిమితి కలిగినటువంటి అవసరాలను తీరిస్తే సరిపోతుంది. వీరు స్వతంత్రం కోసం పోరాడరు, వీరు ఏమైనా వారి అవసరాల కోసం పోరాటం చేస్తారు అన్న ఉద్దేశంతో దీన్ని అతను ఏవో రక్షక కవాటం, బ్రిటిష్ సామ్రాజ్యానికి రక్షక కవాటంగా దీన్ని పేర్కొనడం జరిగింది. అయితే భారత జాతీయ కాంగ్రెస్ తదనంతర కాలంలో జరిగిన పరిణామాలని దృష్టిలో పెట్టుకొని ఆసిం ముజిందార్ అనేటటువంటి వ్యక్తి 3 దశలుగా విభజిస్తాడు. మితవాద దశ, అతివాద దశ, గాంధీ దశ అని చెప్పేసి 3 భాగాలుగా విభజించడం జరిగింది. మొదటి దశ మితవాద దశ. ఏంటిదండి? మితవాద దశగా మొదటి దశను పేర్కొంటే ఈ మితవాద దశని భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడినటువంటి 1885 నుంచి 1905 మధ్య కాలంలో మితవాద దశగాను, 2 అతివాద దశగాను, నెక్స్ట్ ఏంటండి అతివాద దశ
1905 నుంచి 1920వ సంవత్సరం వరకు అతివాద దశగా పేర్కొంటే మూడవది గాంధీ యుగం లేదా గాంధీ దశ. గాంధీ యుగం దీన్ని 1920 నుంచి భారతదేశంలోనికి గాంధీజీ వచ్చి భారత జాతీయ కాంగ్రెస్ కు నేతృత్వం వహించి భారతదేశానికి స్వతంత్రం సాధించే వరకు 1941 వరకు ఉన్నటువంటి కాలాన్ని ఒక క్రైటీరియాగా తీసుకొని దీన్ని గాంధీ యుగంగా పేర్కొనడం జరిగింది. మొదటిది మనం ఇక్కడ చెప్పుకున్నాం మితవాద దశ అని. 1885 నుంచి 1905 మధ్య కాలాన్ని మితవాద దశగా చెప్పుకుంటాం. మితవాద దశలో వీళ్ళు విజ్ఞాపన విన్నపము అంటే వీళ్ళు బతిలాడుకోవడము. బ్రిటిష్ వారిని వీరు పోయి వారి దగ్గరికి పోయి మాకు ఈ అవసరాలు ఉన్నవి, ఇవి తీర్చండి, మాకు ఈ అవకాశాలను కల్పించండి అని చెప్పేసి వీరు పోయి వాళ్ళని బతిలాడుకోవడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క కాలాన్ని 1885 నుంచి 1905 వరకు సామరస్యంగా బ్రిటిష్ వారి చెప్పు చేతల్లో బ్రిటిష్ వారికి అనుకూలంగా ఉంటూ వీరికి కావలసినటువంటి పనులని చేసుకున్నారు. కాబట్టి ఇది ఇక్కడ పెద్ద రెవల్యూషన్ అనేది జరగలేదు కాబట్టి మితంగానే ఉంది కాబట్టి దీన్ని మితవాద దశగా పేర్కొనడం జరిగింది. ఆనాడు ఉన్నటువంటి మితవాద దశ నాయకులు ఎవరు అని అంటే దాదాబాయ్ నౌరోజీ. మితవాద నాయకులు దాదాబాయ్ నౌరోజీ, గోపాలకృష్ణ గోఖలే, అదేవిధంగా ఫిరోజ్ షా, అదేవిధంగా గోపాలకృష్ణ గోఖలే, బద్రుద్దీన్ త్యాబ్జీ, సురేంద్రనాథ్ బెనర్జీ, బద్రుద్దీన్ త్యాబ్జీ, సురేంద్రనాథ్ బెనర్జీ, అదేవిధంగా బద్రుద్దీన్ త్యాబ్జీ, సురేంద్రనాథ్ బెనర్జీ, మహాదేవ గోవింద రనడే, మదన్ మోహన్ మాలవ్య లాంటి వాళ్ళు ఈ యొక్క మితవాద దశలో పాల్గొని వీరికి కావలసినటువంటి అవసరాలని భారతీయులకు కావలసినటువంటి అవకాశాలని వీళ్ళు బ్రతిమలాడి కొన్ని సందర్భాల్లో సాధించుకునేవారు, కొన్ని సందర్భాల్లో వీరిని బ్రిటిష్ వారు తిరస్కరించేవారు. అయితే ఆ తర్వాత 1905 తర్వాత 1920 మితవాద దశ. ఈ మితవాద దశలో ముగ్గురు లెజెండరీలు అనేది రావడం జరుగుతుంది. ఈ ముగ్గురు లెజెండరీలు ఒక బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కొంత భయపెట్టారు లేదా వారిలో కొంత మార్పును తీసుకురావడానికి వీరు కృషి చేశారని చెప్పవచ్చును. అయితే ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు అంటే లాల్ పాల్ బాల్ అనేటటువంటి వారు. వీరు మితవాద దశ నాయకులుగా చెప్పుకుంటాం. ఈ మితవాద దశని అతివాద దశ 1905 నుంచి 1920 మధ్య కాలాన్ని అతివాద దశగా చెప్పుకుంటాం. ఒకటి లాల్ పాల్ బాల్ అనేటటువంటి వారు ఈ మితవాద దశ నాయకులుగా అతివాద దశ నాయకులుగా చెప్పుకుంటాం. ఈ లాల్ అంటే లాలా లజపతి రాయ్, పాల్ అంటే బిపిన్ చంద్రపాల్, బాల్ అంటే బాలా గంగాధర్ తిలక్ లాంటి ఈ ముగ్గురు అతివాద దశ నాయకులుగా పేర్కొంటాం. లాలా లజపతి రాయ్, లాల్ అంటే లాలా లజపతి రాయ్,
ఈ లాలా లజపతి రాయ్ని పంజాబ్ కేసరిగా పేర్కొంటాం. పంజాబ్ కేసరి అనేటటువంటి బిరుదును కలిగి ఉన్నది ఈ యొక్క లాలా లజపతి రాయ్. ఆ తర్వాత బిపిన్ చంద్రపాల్, తర్వాత బాల్ అంటే బాల గంగాధర్ తిలక్. అయితే బాల్లో లాల్ పంజాబ్ కేసరి గాను, పాల్ బిపిన్ చంద్రపాల్. ఈయన బిపిన్ చంద్రపాల్ అనేటటువంటి వ్యక్తి ఇతడు 1905లో బిపిన్ చంద్రపాల్ 1905లో బెంగాల్ విభజనకి వ్యతిరేకంగా పోరాటం చేస్తాడు. ఈ యొక్క లాలా లజపతి రాయ్ 1927వ సంవత్సరంలో వచ్చినటువంటి సైమన్ కమిషన్ కి వ్యతిరేకంగా గోబ్యాక్ సైమన్ ఉద్యమాన్ని చేపట్టడంతో అతన్ని విపరీతంగా కొట్టడంతో అతను మరణించడం అనేది జరుగుతుంది. ఈ యొక్క బాల్ అనేటటువంటి వారు స్వతంత్ర పోరాటంలో వారు ఎంతో ప్రాణాలకు వడ్డించి కూడా వారు ముందరికి వచ్చి భారతదేశ స్వతంత్రాన్ని సాధించే పునాది రాళ్ళనుగా కూడా వాళ్ళని చెప్పుకోవచ్చును. వీరు ఒక కొటేషన్ కూడా చెప్తారు. ఏమంటారు అంటే, బ్రిటిష్ వారిని రొట్టెల కోసం వేడుకుంటే పలుగురాల దెబ్బలు ఇచ్చిర్రని, సమరశీల పోరాటమే భారతదేశ స్వాతంత్రానికి పునాది అని, అదే భారతదేశ స్వతంత్రాన్ని సాధించి పెడతాదని, కన్నుకు కన్ను పంటికి పన్ను అని ఒక అతివాదము లేదా ఒక రక్తపాత ధోరణి కలిగినటువంటి వ్యక్తులుగా వీళ్ళని పేర్కొంటాం. వీరి యొక్క పాత్ర భారతదేశ స్వతంత్రంలో ఎంతో ఉంటుంది. అదేవిధంగా బాలగంగాధర్ తిలక్ ఆయన ఏమని చెప్తాడు అంటే, ఈ బాలగంగాధర్ తిలక్ స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని ఖచ్చితంగా సాధించి తీరుతానని పేర్కొంటాడు. ఏమంటాడు? స్వరాజ్యం నా జన్మ హక్కు, సాధించి తీరుతా అని పేర్కొంటారు. అయితే ఈ అతివాద దశలో ఉన్నటువంటి ఈ ముగ్గురి యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉంది. అయితే బాలగంగాధర్ తిలక్ మరణించిన తరువాత 1920వ సంవత్సరంలో మనకు గాంధీజీ దక్షిణ ఆఫ్రికా నుంచి భారతదేశానికి రావడం జరుగుతుంది. భారతదేశానికి వచ్చిన క్రమంలో జాతీయ కాంగ్రెస్ కు గాంధీజీ నేతృత్వం వహించి భారత జాతీయ కాంగ్రెస్ చేపట్టవలసినటువంటి స్వతంత్ర ఉద్యమ కార్యక్రమాలని ఈయన వాటి యొక్క రూపురేఖల్ని ఏర్పాటు చేస్తూ వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాలలో పూర్తి స్థాయిలో పాల్గొంటూ ఒక దిశ నిర్దేశం చేయడం జరిగింది. ఈ గాంధీజీకి దక్షిణ అమెరికాలో వారు మనకంటే ముందుగా స్వతంత్రం కోసం పోరాటం చేశారు కాబట్టి అక్కడ ఉన్న ప్రజల్ని చూసి అతను స్వతంత్ర ఉద్యమంలో వారి యొక్క దేశానికి స్వతంత్రం కావలసిన దక్షిణ అమెరికా పోరాటంలో కూడా గాంధీజీ పాల్గొనడం, ఆ పాల్గొన్నటువంటి అనుభవాలు ఉన్న వ్యక్తిగా గాంధీజీని ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జాతీయ కాంగ్రెసు అతన్ని స్వీకరించి అతనికి పూర్తి బాధ్యతలను అప్పచెప్పడం, అతడు అహింస సత్యం ద్వారా భారతదేశానికి స్వతంత్రం సాధించి పెట్టడంలో తన వంతు పాత్రను పోషించిండు. కాబట్టి ఈ యొక్క గాంధీజీ 1920 నుంచి 1947 ఆ మధ్య కాలాన్ని గాంధీ శకంగా పేర్కొనడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క గాంధీ శకం లేదా గాంధీ యుగం తర్వాత మనకు ఒక కౌన్సిల్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది 1892వ సంవత్సరంలో. ఎప్పుడండి? కౌన్సిల్ చట్టాన్ని 1892లో తీసుకురావడం జరిగింది. భారతదేశ స్వతంత్ర కాంక్షలో ఎంతో మంది అమరుల త్యాగమే నేడు అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛా స్వతంత్రాలు. అయితే ఈ యొక్క కౌన్సిల్ చట్టము 1892 కౌన్సిల్ చట్టము 1892
ఈ యొక్క కౌన్సిల్ చట్టం 1892 ద్వారా లెజిస్లేటివ్లో లెజిస్లేటివ్ సభ్యుల సంఖ్యని పెంచారు. ఎక్కడ పెంచారు? కేంద్రం మరియు రాష్ట్రాలలో ఈ యొక్క సభ్యుల సంఖ్యను పెంచి కేంద్రంలో 16 మంది సభ్యుల్ని లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులుగా చేస్తే ఇందులో 6గురికి భారతీయులకు అవకాశం కల్పించడం అనేది ఈ కౌన్సిల్ చట్టము 1892 ద్వారా మనకు తెలుస్తున్నది. అయితే ఈ యొక్క 6 వ్యక్తులు ఎవరున్నారు అంటే సురేంద్రనాథ్ బెనర్జీ, గోపాలకృష్ణ గోఖలే, దాదాబాయి నౌరోజీ, ఫిరోజ్ షా మెహతా, రాజ్ బిహారీ ఘోష్, బిల్గ్రామ్ లాంటి వాళ్ళు. సురేంద్రనాథ్ బెనర్జీ మొదటి వ్యక్తి, సురేంద్రనాథ్ బెనర్జీ. 2 గోపాల కృష్ణ గోఖలే. ఈ గోపాలకృష్ణ గోఖలేనే మనం గాంధీజీ యొక్క గురువుగా చెప్పుకుంటాం. ఆ తర్వాత దాదాబాయి నౌరోజీ, 4th ఫిరోజ్ షా మెహతా. ఇతను ముస్లిం వ్యక్తి అయినటువంటి ఫిరోజ్ షా మెహతీకి కూడా ఆ రోజు అవకాశం ఇస్తారు. ఆ తర్వాత రాజ్ బిహారీ ఘోష్ మరియు బిల్గ్రామీలకు, రాజ్ బిహారీ ఘోష్ మరియు బిలిగ్రామ్ అనేటటువంటి ఈ 6 వ్యక్తులకు కేంద్రంలో ఉన్నటువంటి లెజిస్లేటివ్ కౌన్సిల్లో 16 మంది సభ్యులకు 6 సభ్యులకు భారతీయులకు అవకాశం కల్పించడం అనేది ఒక మంచి విషయంగా చెప్పొచ్చును. అయితే 1905 సంవత్సరంలో బెంగాల్ని విభజన చేయడం అనేది లార్డ్ కర్జన్ ఏం చేస్తాడంటే, లార్డ్ కర్జన్ 1905లో బెంగాల్ని విభజించాలన్న ఉద్దేశంతో బెంగాల్ ప్రాంతంలో ఉన్నటువంటి హిందూ ముస్లింలు ఐక్యంగా ఉంటున్నారు. ముస్లింని హిందువుల్ని వేరు చేసినట్లు అయితే అక్కడ వీరు లబ్ధి పొందొచ్చని డివైడ్ అండ్ రూల్, విభజించు పాలించు అన్న సిద్ధాంతాన్ని బ్రిటిష్ వారు ఫాలో అవుతారు. కాబట్టి అక్కడ ఆ విధంగా చేయాలనే ప్రయత్నం చేస్తారు. అయితే భారతీయులు దీన్ని వ్యతిరేకించడంతో 1905లో ఈ యొక్క బెంగాల్ విభజనని నిలిపివేయడం జరుగుతుంది. ఆ తర్వాత 1906 సంవత్సరంలో సలీముల్లా సోదరులు ముస్లిం లీగ్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ ముస్లిం లీగ్ అనేది కూడా భారతదేశ స్వతంత్ర కాంక్షని నెరవేర్చాలన్న ఉద్దేశంతో పనిచేయడం అనేది జరిగింది. 1907లో సూరత్లో, ఎప్పుడండి 1907 సూరత్ సమావేశంలో రాజ్ బిహారీ ఘోష్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో చీలిక అనేది, భారత జాతీయ కాంగ్రెస్ అనేది 2 భాగాలుగా చీలిపోవడం అనేది జరిగింది.